కట్టెలతో కొట్టుకుంటారు. 60 తెలుగుదేశం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కట్టెలతో కొట్టుకుంటారు. మీరు గొడవలు వచ్చేసి అనుకుంటే ఎట్లాగా అధినాయకులు కూర్చొని సర్ది చెప్తారు, ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడే పని. 10 సంవత్సరాలుగా జనసేన జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలుగా మీలాంటి సీనియర్లు ఉన్నారు. మీలాంటి సీనియర్లు కాబట్టి మీరంటే అడ్జస్ట్ అవుతారు. పెద్దోళ్ళ అడ్జస్ట్ కావచ్చు. యువకులు ఊరుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసి జెండాల మధ్య రాత్రి పగులనక తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వేల లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు అనేక మంది మీ పార్టీలో ఉంటే వాళ్ళకి టికెట్ రాకుండా మీరు తెలుగుదేశానికి టికెట్ ఇచ్చి తెలుగుదేశం వాళ్ళకు సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించి మీ భుజాన వాళ్ళని ఎక్కించుకొని మీరు ఊరేగం చేసుకుంటామంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏమవుతారో ఒకసారి ఆలోచన చేస్తారు. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఓకే, కాలం నిర్ణయిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో మరి పవన్ కళ్యాణ్ ఏం ప్రకటించబోతున్నారో, ఏ అభ్యర్థులకు సీట్లు ఇస్తారన్నది చూద్దాం. ఓకే సంపత్ గారు ఓకే అండి, ఒక్క నిమిషం వెయిట్ అండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు క్రాస్ టాకులు వద్దండి ప్లీజ్. వెయిట్, మాట్లాడారు కదా, 1 అవర్ మాట్లాడారు. ఇస్తానులేండి, ఈ రోజుతో అయిపోలేదుగా, మొదలైంది. వింటర్ స్టార్టింగ్ లో ఉంది, ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి టైం ఉంది. ఇస్తాను. ఇంకా చాలా ఉన్నదండి. మంచి బిర్యానీలు అన్ని రెడీగా ఉన్నాయి, వేడివేడిగా వడ్డించడానికి. ఇస్తాను, సమయం ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. రోజు ఉంటుందిగా. వెయిట్.